నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ పార్టీలు ముందుకొచ్చి ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నాయి. అందులో భాగంగానే ట్రంప్ యొక్క దుస్సాహసాన్ని, ట్రంప్ యొక్క సామ్రాజ్యవాదాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే చూసినటువంటి ప్రపంచ పరిణామాల్లో ఒక్కసారిగా మనం పరిశీలిస్తే ఉభయ కొరియా దేశాల్లో చిచ్చు పెట్టినటువంటి ట్రంప్, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎగదోసి ఇజ్రాయెల్ పాలస్తీనా పైన యుద్ధం, ఇజ్రాయెల్ గాజా పైన యుద్ధం, ఇజ్రాయెల్ రష్యా పైన యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం. నెక్స్ట్ ఇజ్రాయెల్, నెక్స్ట్ ఇంకొక దేశం ఏమిటో. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉన్నటువంటి ట్రంప్ ఒక దేశాన్ని సమర్థిస్తూ ఇంకొక దేశానిపైన దాడి చేయడం, వాళ్ళకి అనువాయితీ సంపదనంతా కొల్లగొట్టడం, వాళ్ళ యొక్క ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం అనేది తీవ్రమైన నేరంగా వామపక్ష పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మననే చూసాం, భారత్కు పాకిస్తాన్కు జరిగిన యుద్ధంలో ఒక మంచి పాత్ర పోషించి వీళ్ళిద్దరినీ శాంతింపజేసినటువంటి ట్రంప్ గాజా ఇజ్రాయెల్ పైన ఎందుకు చేయలేదు, గాజా రష్యా పైన ఎందుకు చేయలేదు, గాజా ఇరాన్ పైన ఎందుకు చేయలేదని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక దేశాన్ని ఎగదోసి ఆ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను లోపరుచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా అమెరికాకు తరలించుకోవడం కోసము ట్రంప్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్యను ఈరోజు వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే ఈ యుద్ధాలను ఆపాలా, శాంతిని కోరుకోవాలా. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నింటినీ తుంగలో దొక్కేసి ఆ నిబంధనలకు పాత్ర పెట్టేసి ఈరోజు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే ట్రంప్ చేస్తున్నటువంటి సంఘటన ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్మీని ఒప్పుకోవడం లేదు. ఆర్మీ కూడా తీవ్ర స్థాయిలో ట్రంప్ను వ్యతిరేకిస్తూ ఉంది. ప్రపంచ దేశాలే కాదు, అమెరికాలో ఉన్నటువంటి ఆర్మీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగడం అవసరమా అని వామపక్ష పార్టీలు మేము చేస్తూ ఉన్నాం. కనుక వెంటనే యుద్ధం ఆపాలా, జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా ట్రంపే భరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి యుద్ధం జరిగితే ఒక 50 సంవత్సరాల అభివృద్ధి వెనుకపోయేటువంటి పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధంలో చూసాం, ఒకటో ప్రపంచ యుద్ధంలో చూసాం. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి నాటి పలికేటట్టుగా ట్రంప్ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి, ట్రంప్ యొక్క శాస్త్రాలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనుక వెంటనే శాంతిని కోరుకుంటున్నాం, వెంటనే యుద్ధాన్ని ఆపాలని చెప్పి వామపక్ష పార్టీలు కోరుకుంటాము. పార్టీల ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కడపలో కూడా అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించాం. ప్రధానంగా ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా ప్రోత్బలంతోనే పాలస్తీనా పైన అలాగే ఇరాన్ పైన యుద్ధం చేసేందుకు ముందుకు వస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి అణ్వాయుధాలు అమ్ముకునేందుకు, రక్షణలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకునేందుకు ఈరోజు పరోక్షంగా యుద్ధాలు కావాలని చెప్పి ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ యొక్క యుద్ధం జరిగితే కన్నా అక్కడ ఉన్నటువంటి సామాన్యులు, పేదలు అలాగే మహిళలు చనిపోయేవారు కాబట్టి యుద్ధం తక్షణం ఆపాలని చెప్పి, ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ తక్షణం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క చర్చల ద్వారానే సామరూపంగానే ఈ యొక్క దేశాల మధ్య పెంపొందించుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తుంది.